సునీత గారు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఒకటి ఉంది. సో అధికారం దిశగా తెలంగాణలో పాగా వేయాలనే ఆలోచన బానే ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ ప్రతినబూనితోంది. కానీ ఇంతవరకు అభ్యర్థుల లిస్ట్ ప్రకటించలేదు. పర్టికులర్గా మీ మేనిఫెస్టో ఏంటో తెలియజేయలేదు. ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ వారు చేసిన సంక్షేమ పథకాలని చూపిస్తూ ముందుకెళ్ళిపోతోంది. వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ కూడా ఒక రకంగా పాదయాత్రలు చేస్తూ బస్సు యాత్రలు చేస్తూ వెళ్ళిపోతోంది. కానీ బీజేపీ ఎజెండా ఏంటి? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం మేడం. ఈరోజు త్రిపుర గవర్నర్ గా అపాయింట్ చేయబడ్డ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ల ముందలనే మేము ఊరికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకు అంటే మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ప్రజలకు మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే ఇవ్వకుండా ఉందో వాటన్నిటి మీద మేము ఉద్యమాలు చేస్తూనే వస్తున్నాము. మా మాజీ అధ్యక్షులు గారు మన సంజయ్ కుమార్ గారు పాదయాత్ర అయితే చూడండి, కిషన్ రెడ్డి గారి ధర్నాలు చూడండి, మేము నిరుద్యోగుల కోసం చేసిన ధర్నాలు చూడండి, రైతుల కోసం చేసిన ధర్నాలు కానివ్వండి, విద్యార్థుల కోసం చేసిన ధర్నాలు కానివ్వండి, మేము ప్రతి నిమిషం ప్రజలలోనే ఉన్నాం. ప్రజల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఏ విధంగా దూరం అయిందో మేము ప్రతి నిమిషం వివరిస్తూనే వచ్చామో దానికి ఉదాహరణగా మనము 2018 ఎలక్షన్ తర్వాత మా గ్రాఫ్ ఎలా పెరుగుతుందో దాన్ని బట్టే మీరు చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మాకు ఎలక్షన్ల ప్రచారము మేము చాలా రోజుల కిందనే స్టార్ట్ చేసినాం మేడం. మేము ఒక్కొక్క నియోజకవర్గానికి విస్తారకులను వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి మేము ప్రవాసీ యోజన కింద మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మనకు అక్కడ ప్రచార కార్యక్రమంలో 2-3 నెలల నుంచే జరుగుతూ ఉంది.